పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 4 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో డీసీపీ రామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు చెందిన బిపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్ మరియు ఒక మైనర్ ఒరిస్సా నుండి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ విక్రయించే ప్రయత్నం చేశారు. వారి నుండి 10,10,000 రూపాయల విలువైన గంజాయిని 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని సమాచారముంటే పోలీసులకు తెలపాలని డీసీపీ కోరారు. ఒక ఫోటో తీసుకునే వాళ్ళ ఓకే హైలైట్ ఉంటుంది. అయిపోయినాయి ఇప్పుడు అయిపోయినా అందరం 7-10 10,000 స్టార్టింగ్ నుంచి మళ్ళీ బాగా ఉక్కుపాదంతోనే ఉంది. ఎవరిని వదిలిపెట్టే మన ఉత్తరప్రదేశ్ కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా గంజాయి ముఠా 4 కలిసి ఒడిశా నుంచి తీసుకొని వచ్చి ఈరోజు మా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి ప్లస్ వాళ్ళ టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 4 వ్యక్తులు కనబడడం జరిగింది. ఇమ్మీడియట్ గా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి వర్త్ రూపీస్ 10,10,000 ఉన్నదాన్ని మా పోలీస్ ఆఫీసర్స్ రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్లను మా నేర ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఉంటుందో ఆ విధంగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు వీళ్లను కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈ గంజాయి పైన మా గోదావరి ఖని ఏసీపీ గారు ఒక టీం ఏర్పాటు చేసి ఉక్కుపాదం ఇచ్చేస్తున్నాం. మేము మా పెద్దపల్లి జిల్లాలో గంజాయిని ఎక్కడ కూడా గంజాయి అనే పదార్థమే లేకుండా మేము ఉక్కుపాదం మోపి గంజాయి అమ్మేవాళ్లు కానీ గంజాయి తీసుకునే వాళ్ల పైన కఠిన చర్యలు తీసుకుంటాం. రేపు వీళ్లను ఈ 4 వీళ్ళ పేర్లు వచ్చేసి విపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్ అండ్ ఒక మైనర్ ఉన్నాడు. వీళ్ళ 4 రేపు జైలుకు పంపించడం జరుగుతుంది. 20 కేజీల గంజాయి 10,10,000 వర్త్. ఇక్కడ 3 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది.